అందరికీ నమస్కారం అండి. నెక్స్ట్ కంటిన్యూ క్లాస్ ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో ఏ విధంగా రచించుకోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం చూడొచ్చు. 24 జాన్యువరి 1947న సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన 54 మంది సభ్యులతో ప్లస్ అధ్యక్షులు కలిపి 54+1 సభ్యులతో ప్రాథమిక హక్కుల సలహా సంఘంను ఏర్పాటు చేయడం జరిగింది. 24 జాన్యువరి 1947న సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన 54 మంది సభ్యులతో ప్రాథమిక హక్కుల సలహా సంఘంను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ ప్రాథమిక హక్కుల సలహా సంఘం అనేటువంటిది 12 ఫిబ్రవరి 1947న 12 ఫిబ్రవరి 1947న 5 ఉపసంఘాలుగా విభజించబడింది. ఈ 5 ఉపసంఘాలలో ఒకటి ప్రాథమిక హక్కుల ఉపసంఘం. ఈ ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి అధ్యక్షులుగా జేబీ కృపాలాని గారిని ఎన్నిక చేయడం అనేటువంటి జరిగింది. 9 మంది సభ్యులతో ఈ ప్రాథమిక హక్కుల ఉపసంఘం అనేటువంటిది జేబీ కృపాలాని గారి అధ్యక్షతన ఏర్పాటు కావడం అనేటువంటి జరిగింది. ఈ ప్రాథమిక హక్కుల ఉపసంఘం యొక్క ప్రధాన విధి ఏంటి అంటే బిఎన్ రావు బెనగల నరసింగరావు రచించినటువంటి చిత్తు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను పరిశీలించి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. 12/2/1947లో ప్రాథమిక హక్కుల సలహా సంఘం 5 ఉపసంఘాలుగా విభజించబడింది. ఆ 5 ఉపసంఘాలలో ఒక ఉపసంఘం ప్రాథమిక హక్కుల ఉపసంఘం. దీనిలో 9 మంది సభ్యులు ఉంటారు, ఒక అధ్యక్షులు ఉంటారు. అధ్యక్షులుగా జేబీ కృపాలాని గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రాథమిక హక్కుల ఉపసంఘం ప్రధాన విధి ఏంటి అంటే బిఎన్ రావు గారు రచించినటువంటి చిత్తు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పరిశీలించి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ను తయారు చేసి వీరు 16 ఏప్రిల్ 1947న సలహా సంఘానికి సమర్పించడం అనేటువంటి జరిగింది. ఈ ఉపసంఘం ఎప్పుడు ఏర్పడింది? 12 ఫిబ్రవరి 1947న ఏర్పడినటువంటి ప్రాథమిక హక్కుల ఉపసంఘం జేబీ కృపలాని గారి అధ్యక్షతన 16 ఏప్రిల్ 1947న తన యొక్క రిపోర్టును బిఎన్ రావు గారి చిత్తు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పరిశీలించి ఆ నివేదికను ఈ ప్రాథమిక హక్కుల సలహా సంఘానికి అందివ్వటం అనేటువంటిది జరిగింది. అయితే ఈ రిపోర్ట్లో ప్రాథమిక హక్కుల ఉపసంఘం ఈ రిపోర్ట్లో ముఖ్య అంశాలు ఏంటి అంటే హక్కులను 2 రకాలుగా విభజించడం జరిగింది. హక్కులు 2 రకాలు. ఒకటి న్యాయ సంరక్షణకు అర్హమైనటువంటివి, 2 న్యాయ సంరక్షణకు వీలు కానటువంటివి. న్యాయ సంరక్షణకు అర్హమైనవి అని అంటే చట్ట సంరక్షణ ఉంటుంది, న్యాయస్థానాల ద్వారా వాటిని అమలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. న్యాయ సంరక్షణకు అర్హమైనటువంటివి వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులకు చట్టబద్ధత ఉంటుంది, న్యాయస్థానాల ద్వారా అమలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. న్యాయ సంరక్షణకు అర్హమైనటువంటివిగా వీటిని గమనించాలి. ఇక రెండవది న్యాయ సంరక్షణకు వీలు కానటువంటి హక్కులు. న్యాయ సంరక్షణకు వీలు కానటువంటి హక్కులు అంటే చట్ట సంరక్షణ లేనటువంటివి, న్యాయస్థానాల ద్వారా మనం అమలు చేసుకోలేనటువంటి వాటిని న్యాయ సంరక్షణకు వీలు కానటువంటి హక్కులుగా మనం గమనించాలి. వీటికి ఎగ్జాంపుల్ నిర్దేశిక నియమాలు అనే అంశాన్ని మనం గమనించండి. ఒకసారి ఈ రిపోర్ట్లో ప్రాథమిక హక్కుల ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదికలో ముఖ్యాంశాలు ఏంటి అంటే హక్కులను 2 రకాలుగా విభజించి ఒకటి న్యాయ సంరక్షణకు అర్హమైనటువంటివి, 2 న్యాయ సంరక్షణకు వీలు కానటువంటివి అని విభజించడం జరిగింది. న్యాయ సంరక్షణకు అర్హమైనటువంటివి అంటే చట్ట సంరక్షణకు అర్హమైనటువంటివి, న్యాయస్థానాల ద్వారా అమలు జరుపుకునేటువంటి వీలున్నటువంటివి. ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కులు గమనించండి. న్యాయ సంరక్షణకు వీలు కానటువంటి హక్కులు ఏంటి అంటే చట్ట సంరక్షణ లేనటువంటి హక్కులు ఏంటి అంటే న్యాయస్థానాల ద్వారా అమలు జరపలేనటువంటి వీలు కానటువంటి హక్కులు ఏవి అంటే నిర్దేశిక నియమాలు.
చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తించండి, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రాథమిక హక్కుల్లో కొన్ని భారతీయులకు మాత్రమే వర్తించేటువంటివి కొన్ని ఉన్నాయి. భారతీయులతో పాటు విదేశీయులకు కూడా వర్తించేటువంటి కొన్ని హక్కులు ఉన్నాయండి. ప్రాథమిక హక్కుల్లో భారతీయులకు మాత్రమే వర్తించేటువంటి హక్కులు ఏంటి అంటే 15 ఆర్టికల్, 16 ఆర్టికల్, 19 ఆర్టికల్, 29 ఆర్టికల్, 30 ఆర్టికల్. 15, 16, 19, 29, 30 ఆర్టికల్స్ కేవలము భారతీయులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక మరికొన్ని ప్రాథమిక హక్కులు భారతీయులతో పాటు విదేశీయులకు కూడా అవకాశం ఉంటుంది. అవి 14 ఆర్టికల్, 20, 21, 23, 25, 27, 28 మొదలైనటువంటి. అంటే ఈ హక్కులన్నీ కూడా, ఈ ప్రాథమిక హక్కులు కేంద్రంలోనే కాకుండా రాష్ట్రాల్లో కూడా అందరికీ సమానంగా వర్తించడం అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాథమిక హక్కులన్నీ కూడా కేంద్రంతో పాటుగా రాష్ట్రాలలో కూడా సమానంగా అందరికీ వర్తిస్తాయి అనేటువంటి అంశాన్ని గమనించండి. ఒక్కసారి ప్రాథమిక హక్కుల్లో భారతీయులకు మాత్రమే వర్తించేటువంటివి 15, 16, 19, 29, 30. ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? 15, 16 కంటిన్యూస్ నెంబర్, 29, 30 కంటిన్యూస్, మధ్యలో 19 గుర్తుపెట్టుకోండి. 15, 16, 19, 29, 30 అవి కేవలం భారతీయులకు మాత్రమే. భారతీయులతో పాటుగా విదేశీయులకు కూడా వర్తించేటువంటి ఆర్టికల్స్ ఏవి అంటే 14, 20, 21, 23, 25, 27, 28 ఆర్టికల్స్. ఒక్కసారి వీటిని మీరు జాగ్రత్తగా గమనిస్తే 14, 20, తర్వాత 21, 23, 25, 27 ఆల్టర్నేట్ నెంబర్స్ చూడండి. 21, 23, 25, 27 నెక్స్ట్ కంటిన్యూ 28 వచ్చింది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 14, 20 గుర్తుపెట్టుకున్న తర్వాత 21, 23, 25, 27 కంటిన్యూస్ 28 ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ఏదో రకంగా ప్రయత్నం చేయండి. 14, 20, 21, 23, 25, 27, 28 అదేవిధంగా భారతీయులకు మాత్రమే వర్తించేటువంటివి 15, 16, 19, 29, 30. అది భారతీయులతో పాటుగా విదేశీయులకు కూడా వర్తించేటువంటి ఆర్టికల్స్ ఏవి అంటే 14, 20, 21, 23, 25, 27, 28 అనే అంశాలు. ఈ ప్రాథమిక హక్కులన్నీ కూడా కేంద్రంతో పాటుగా అన్ని రాష్ట్రాల్లో కూడా అందరికీ సమానంగా వర్తిస్తాయి అనే అంశాన్ని మీరు గమనించాలి. ప్రాథమిక హక్కుల విశిష్ట లక్షణాలు. రాజ్యాంగ ప్రావేశికలో పేర్కొనబడినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనేటువంటి ఈ 4 అంశాలకు, ఆశయాలకు విస్తృతమైనటువంటి రూపమే లేదా వివరణయే ప్రాథమిక హక్కులు. ఈ అంశాన్ని మనం గమనించుకోవాలి. ప్రాథమిక హక్కుల యొక్క విశిష్ట లక్షణాలలో మొదటి లక్షణం రాజ్యాంగ ప్రావేశికలో మనం పొందుపరుచుకున్నటువంటి లక్ష్యాల, ఆశయాల తీర్మానం నుండి తీసుకున్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనేటువంటి ఈ 4 ఆశయాలకు విస్తృతమైనటువంటి రూపమే, వివరణయే ప్రాథమిక హక్కులు అని చెప్పి మనం గమనించాలి. రెండవది, ప్రాథమిక హక్కులను పార్లమెంటు రూపొందించేటువంటి సాధారణ చట్టాల కంటే కూడా ఇవి సర్వోన్నతమైనవి అనేటువంటి లక్షణం వీటికి ఉంది. ప్రాథమిక హక్కులకు పార్లమెంటు రూపొందించేటువంటి సాధారణ చట్టాల కంటే కూడా ప్రాథమిక హక్కులు సర్వోన్నతమైనవి అనే అంశాన్ని మనం గమనించుకోవాలి. ఇక ప్రాథమిక హక్కులు నిర్నిబంధములైనటువంటివి కావు, అంటే నాట్ అబ్సల్యూట్. ప్రాథమిక హక్కులు నిర్నిబంధములైనటువంటివి కావు, నాట్ అబ్సల్యూట్ అనగా నిరపేక్షమైనటువంటివి, అపరిమితమైనటువంటివి కావు అని అర్థం. ప్రాథమిక హక్కులు పార్లమెంటు రూపొందించేటువంటి సాధారణ చట్టాల కంటే కూడా సర్వోన్నతమైనవి అన్నంత మాత్రాన అవి నిర్నిబంధములైనటువంటివి కాదు, అంటే నాట్ అబ్సల్యూట్. వాటికి కూడా పరిమితులు ఉంటాయి అనేది దీని అర్థం. నిరపేక్షమైనవి కాదు, అపరిమితమైనటువంటివి కాదు అనేటువంటి అర్థం. ఇక ప్రతి ప్రాథమిక హక్కుకు కూడా
హేతుబద్ధమైనటువంటి పరిమితి, హేతుబద్ధమైనటువంటి మినహాయింపు విధించేటువంటి అధికారం ప్రభుత్వాలు కలిగి ఉంటాయి. ప్రతి ప్రాథమిక హక్కుకు హేతుబద్ధత, మినహాయింపు విధించేటువంటి అధికారం ప్రభుత్వాలు కలిగి ఉంటాయి. అయితే ఆ హేతుబద్ధతను నిర్ణయించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్రాథమిక హక్కులు నిర్నిబంధములైనటువంటివి కావు. వీటికి కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి. అంటే ఇవి నిరపేక్షమైనటువంటివి, అపరిమితమైనటువంటివి కావు అని అర్థము. వీటికి ప్రతి ప్రాథమిక హక్కుకు హేతుబద్ధత, పరిమితి, మినహాయింపు విధించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. అయితే ఆ హేతుబద్ధతను నిర్ణయించేటువంటి అధికారం మాత్రము న్యాయస్థానాలకు ఉంటుంది అనే అంశాన్ని మనం గమనించుకోవాలి. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు కొన్ని సాంప్రదాయమైనటువంటివి. సాంప్రదాయంగా మనకి సమానత్వం హక్కు అనేటువంటిది ఎప్పటి నుండో వస్తున్నటువంటిది. స్వేచ్ఛ స్వాతంత్రం అనేటువంటిది మనకి పుట్టినప్పటి నుండి వస్తున్నటువంటివి. దానికి ఎగ్జాంపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రాథమిక హక్కులను మళ్ళీ కొన్ని వర్గాలుగా విభజించాం. సాంప్రదాయమైనటువంటివి, ఆ సాంప్రదాయమైనటువంటి వాటిలో సమానత్వపు హక్కు, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు మనం చూస్తాం. మరికొన్ని ప్రాథమిక హక్కులు మనకి కొన్ని ఆధునికమైనటువంటివి. పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు, మత స్వేచ్ఛ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు, ఇలాంటివి కొన్ని ప్రాథమిక హక్కులు అధునాతమైనటువంటివిగా మనం గుర్తించాలి. కొన్ని ప్రాథమిక హక్కులు సాంప్రదాయమైనటువంటివి, సాంప్రదాయబద్ధంగా సమానత్వపు హక్కు, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కును మనం గుర్తుపెట్టుకుంటే, కొన్ని ప్రాథమిక హక్కులు ఆధునికమైనటువంటివి, పీడనాన్ని అంటే ప్రెజర్ను నిరోధించేటువంటి హక్కు, మత స్వేచ్ఛ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు అనేటువంటివి. అదేవిధంగా కొన్ని ప్రాథమిక హక్కులు బాలబాలికలకు మాత్రమే ఇదే ఉన్నటువంటి హక్కులు, జీవించేటువంటి హక్కు ఆర్టికల్ 21లో చెప్తాం. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 21A చెప్తూ ఉన్నాం. బాల కార్మిక వ్యవస్థ 24లో చెప్తున్నాం. వెట్టి చాకిరీ గురించి 23వ ఆర్టికల్లో చెప్తున్నాం. కొన్ని ప్రాథమిక హక్కులు బాలబాలికలకు మాత్రమే వర్తించేటువంటివి. అవి జీవించేటువంటి హక్కు, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు 21A, వెట్టి చాకిరీ నిర్మూలన 23, బాల కార్మిక వ్యవస్థ 24 ఆర్టికల్. ఈ రకంగా మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా లాస్ట్ కొన్ని ప్రభుత్వ సర్వీసులు అత్యవసరం అని చెప్పి భావించి ప్రభుత్వాలు వాటికి తాత్కాలికంగా ప్రాథమిక హక్కులను పరిమితి విధించేటువంటి అధికారం కూడా కలిగి ఉంటాయి. కొన్ని ప్రభుత్వ సర్వీసులు అత్యవసరం అని చెప్పి భావిస్తే వాటికి తాత్కాలికంగా ప్రాథమిక హక్కులను పరిమితి విధించేటువంటి అధికారం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆర్టీసీ, రైల్వే, వైద్యం వంటి ఈ సర్వీసులు అత్యవసరం కాబట్టి ఈ సర్వీసుల్లో చేసేటువంటి వారికి ప్రాథమిక హక్కులు తాత్కాలిక పరిమితిని విధించేటువంటి అధికారం కలిగి ఉంటాయి. కాబట్టి మనం మరొక్కసారి ఈ అంశాలు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ అంశం మీద, ఈ కంటెంట్ మీద చాలాసార్లు మనల్ని ప్రశ్నలు అడగడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఒక్కసారి మళ్ళీ చూసుకుంటే ప్రాథమిక హక్కుల విశిష్ట లక్షణాలు అనేటువంటి టాపిక్లో మనం మొదటి అంశం రాజ్యాంగ ప్రావేశికలో పేర్కొన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనేటువంటి ఈ ఆశయాల సాధనకు విస్తృతమైనటువంటి వివరణ రూపమే మనం ప్రాథమిక హక్కులు అని భావించాలి. రెండవది, ప్రాథమిక హక్కులు పార్లమెంటు రూపొందించేటువంటి సాధారణ చట్టాల కంటే కూడా సర్వోన్నతమైనటువంటివి అనే అంశాన్ని గమనించుకోవాలి. ఈ ప్రాథమిక హక్కులకు నిర్నిబంధములైనటువంటివి కావు, అంటే నాట్ అబ్సల్యూట్. వీటికి కూడా నిరపేక్షమైన, అపరిమితమైనటువంటివి కావు అనేటువంటి అంశాన్ని మీరు గమనించుకోవాలి. ప్రతి ప్రాథమిక హక్కుకు కూడా ఒక హేతుబద్ధమైనటువంటి పరిమితి, మినహాయింపు విధించేటువంటి అధికారం ప్రభుత్వాలు కలిగి ఉంటే ఆ హేతుబద్ధతను నిర్ణయించేటువంటి అధికారం న్యాయస్థానాలు కలిగి ఉంటాయి అనే అంశాన్ని గమనించుకోవాలి. అందుకనే ప్రాథమిక హక్కులను అమలు పరచడంలో న్యాయస్థానాలతో ప్రభుత్వాలకు ఎప్పుడూ కూడా క్లాషెస్ వస్తూ ఉండేటువంటివి. ఆ అంశాన్ని మనం గమనించుకోవాలి. ప్రాథమిక హక్కులు మనకి సాంప్రదాయమైనటువంటివి, కొన్ని ఆధునికమైనటువంటివి,
కొన్ని బాలికలకు మాత్రమే విధించినటువంటివి, కొన్ని ప్రభుత్వ అవసరాలను బట్టి ప్రాథమిక హక్కులు పరిమితి విధించేటువంటివి అని 4 రకాలుగా విభజించుకున్నాం. ప్రాథమిక హక్కులు కొన్ని సాంప్రదాయమైనటువంటివి అని చూస్తే సమానత్వపు హక్కు, స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు. సమానత్వం, స్వేచ్ఛా స్వాతంత్రం అనేటువంటిది సాంప్రదాయంగా ఎప్పుడో వస్తున్నటువంటివి హక్కులుగా మనం వీటిని గుర్తించాలి. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు కొన్ని ఆధునికమైనటువంటివి, అంటే మోడర్న్ కాలంలో మనకి యాడ్ అయినటువంటివి. పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు, మత స్వేచ్ఛ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు. రాజ్యాంగ పరిరక్షణ హక్కు అంటే 32 ఆర్టికల్. ఇలా ప్రతిదానికి ఆర్టికల్స్ ఉన్నాయి. మనం ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ వాటన్నిటిని కూడా చూడొచ్చు. నెక్స్ట్ కొన్ని ప్రాథమిక హక్కులకు కేవలము బాలికలకు మాత్రమే చెందినటువంటి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. జీవించేటువంటి హక్కు ఆర్టికల్ 21. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 21A ఆర్టికల్. వారితో పాటు ఇతరులకు కూడా ప్రధానంగా కొన్ని ప్రాథమిక హక్కులు బాలికలకు మాత్రమే. వాటిలో 21 జీవించేటువంటి హక్కు, 2 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, 21A ఆర్టికల్. బాల కార్మిక వ్యవస్థ నిషేధం, దీనికి 24 ఆర్టికల్. వెట్టి చాకిరీ, బలవంతపు పని చేయించేటువంటి అవకాశం లేకుండా 23 ఆర్టికల్లో బాలలకు రక్షణ కల్పించడం అనేటువంటిది జరిగింది. బాలల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ సర్వీసులు అత్యవసరం అని చెప్పి ప్రభుత్వం భావించినప్పుడు వారికి తాత్కాలికంగా ప్రాథమిక హక్కులను పరిమితి విధించేటువంటి అధికారం ప్రభుత్వాలు కలిగి ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్టీసీ, రైల్వే, వైద్యం మొదలైనటువంటివిగా మనం గుర్తించాలి. నెక్స్ట్ ఈ రోజు జరిగినటువంటి ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో 1-2 సార్లు మీరు వినండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇది కాన్సెప్ట్ ఓరియంటేషన్లో మనల్ని ఎగ్జామ్లో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ప్రాథమిక హక్కుల మీద. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 1-2 సార్లు ఈ వీడియోని చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదివి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ ఉందండి. ఆ వాట్సాప్లో మీరు నాకు మెసేజ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ 1 and all.